అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీదుట దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుడు కృప చూపించాడు. జనాలు సంఖ్యలో పెద్దగా ఉన్నా కానీ సంఘంలో దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ జీవితంలో వెనకబడే ఉన్నారు. దేవుడు అది కోరుకోవట్లేదు, సంఖ్యని కోరుకోవట్లేదు, కానీ మనకున్నటువంటి భక్తిని కోరుకుంటున్నాడు, మన విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. మనము దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి భయభక్తులు దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధ ఆత్ముడు ఈ భూమి మీదకి రాకమునుపు, లేకపోతే పెంతెకొస్తు దినమున వాగ్దానం చేయబడినటువంటి ఆత్మగా ఈ భూమి మీదకి రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు? ఇది ప్రశ్న. బైబిల్ గ్రంథానికి వెళ్ళి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. పరిశుద్ధ ఆత్మను గురించి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ను ఒకసారి చూద్దాం. పరిశుద్ధ ఆత్ముడు ఎక్కడ ఉన్నారు అనేది మనం ఆలోచించేద్దాం. చదవాలి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అన్నాడు. అయితే చెప్పబడినటువంటి మాట సందర్భం ఏమైనప్పటికీ దీనిలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి. మరలా నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగానండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అన్నాడు. మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి అంటే దేవుడు, నిత్యుడు, పరలోకములో ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, మానవులు ఎవ్వరూ కూడా చూడనటువంటి వాడు తండ్రి, దేవుడు, మన ఆత్మలకు తండ్రి. ఈయన దగ్గర ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు అనే సంగతి గడిచిన వారం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడ ఉన్నారట? తండ్రి యొద్ద. ఎందుకంటే తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడి నుంచి రాబోతున్నాడంటే తండ్రి యొద్ద నుంచి రాబోతున్నాడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఉంటేనే వస్తాడా? ఉండకుండా వస్తాడా? ఉన్నాడు కాబట్టే ఆయన వస్తున్నాడు, మర్చిపోకండి. పరిశుద్ధ ఆత్ముడు కూడా ఆయన యొక్క స్థానం ఎక్కడంటే తండ్రి యొద్దే. కనుక తండ్రి యొద్ద నుండి ఆయన వస్తున్నాడు అనేటువంటి సంగతి యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ సందర్భం ఎప్పుడంటే మరొకరు కౌంటర్ వేయకుండా ముందుగానే మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి పరిశుద్ధాత్ముల గురించి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి రావాల్సినటువంటి ప్రశ్న ఇంకోటి ఏంటంటే, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. తండ్రి వద్ద పరలోకములో ఉన్నారనే సంగతి అర్థమైంది. ఇక గడిచినటువంటి వారాల్లో మనం నేర్చుకున్నటువంటి విషయంలో కూడా మనం గమనించాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున్నాడంటే, మనము అంటే ఎవరెవరు ఉన్నారని చెప్పాము? తండ్రి, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారని నేర్చుకున్నాం. అలాగే 3 సందర్భాలు మీకు చెప్పడం జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం, అలాగే 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయము 6వ వచనం కూడా మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఇక్కడ మనము, మన అనేటువంటి సందర్భాలు, ఆ మాటలను బట్టి యేసుక్రీస్తు వారు, తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు, దైవత్వములు, వీళ్ళు ముగ్గురు ఏకముగా ఉన్నారు. అంటే ఒకే ఆలోచనతో ఉన్నారు. ఎల్లప్పుడూ ఉన్నటువంటి వారు, సృష్టింపబడినటువంటి వారు కాదు. వీళ్ళు నిత్యులు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి కూడా సృష్టింపబడినవి. మానవుడు కూడా సృష్టింపబడినటువంటి వాడు. అర్థమవుతుందండి? కనుక దేవుడు సృష్టింపబడినటువంటి వాడు కాదు. ఆయన అల్ఫయు ఓమేగా అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. ఆదియు అంతము అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. ఆయన నిత్యుడు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక యేసుక్రీస్తు వారే నిత్యుడు కాదు, పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు అనేటువంటి సంగతి మరి రిఫరెన్స్ మనకు ఆధారం ఉండాలి. కాబట్టి ఆ మాటను కూడా మనం చూద్దామండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడు అంటే రెండో ప్రశ్న కదా, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదవండి.
చూడండి, నిత్యుడగు ఆత్మ అనేటువంటి మాట రాయబడి ఉంది. నిత్యుడగు ఆత్మ అంటే, నిత్యుడంటే ఎప్పుడు ఉన్నవాడు. మనిషి కొద్ది కాలం ఉంటాడు, ఆ కాలం తర్వాత వెళ్ళిపోతూ ఉంటాడు. అందరూ ఈ భూమి మీద పుట్టి వెళ్ళిపోయినటువంటి వారిగా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడట? నిత్యుడగు ఆత్మ అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయునని ఉందండి. ఓకే, ఇక్కడ కూడా ఆత్మ గురించి మాట్లాడుతూ, ఆత్మ ఎలా ఉన్నాడంటే నిత్యుడిగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే తండ్రి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే నిత్యుడిగా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం, ఎలా ఉన్నాడనేటువంటి మాటకి ఇంకొక మాట కూడా చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు అన్నాడు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఎలా ఉన్నాడంటే మహిమా స్వరూపిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఆత్మ ఎలా ఉన్నారంటే నిత్యుడిగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం రెండో ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఎలా ఉన్నాడంటే మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ, మహిమా స్వరూపిగా ఉన్నాడు. ఇది పరిశుద్ధ ఆత్మకి వాడబడినటువంటి మాటలు, మర్చిపోకండి. ఇప్పుడు మూడో ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న ఏంటి? ఎక్కడ ఉన్నాడంటే తండ్రి వద్ద ఉన్నాడనే సంగతి మీకు అర్థమైంది. ఎలా ఉన్నాడంటే ఆయన నిత్యుడిగా ఉన్నాడు, మహిమా స్వరూపిగా ఉన్నాడు. ఇక పరిశుద్ధ ఆత్మను గురించినటువంటి ఈ యొక్క సందేశంలో మూడో ప్రశ్న, ఎలా పిలువబడ్డాడు? పరిశుద్ధాత్ముడు ఎలా పిలువబడ్డాడు? ఎప్పుడు అంటే పాత నిబంధన గ్రంథంలో, లేకపోతే ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు అంటే పెంతెకొస్తు దినమున ఈ భూమి మీదకి రాకమునుపు, ఎల్లప్పుడూ ఉండక రాకమునుపు ఎలా ఉన్నాడు అనే విషయాలు, ఎలా పిలువబడ్డాడు అనే విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు మూడో క్వశ్చన్ ఏంటండి? ఎలా పిలువబడ్డాడు. మీకు ఎగ్జామ్ ఉంటుంది, రాయాలి, కనుక రాసుకోండి. ఏమంటే ఎలా పిలువబడ్డాడంటే చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు త్వరగా 2-3 రిఫరెన్స్ మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అంటే ఏ పేరుంది? దేవుని ఆత్మ అనేటువంటి పేరుతో పిలవబడ్డాడు. కొత్త నిబంధనలోనే పరిశుద్ధాత్మ అని ఉంటుంది. పాత నిబంధనలో ఉండేటువంటి పేర్లు ఏంటంటే పరిశుద్ధాత్మ అనే పదం 3 సార్లు ఉపయోగించడం జరిగింది. కానీ దేవుని యొక్క ఆత్మ అని ఉంటుంది, యెహోవా ఆత్మ అనేటువంటి పదాలు ఉపయోగించడం జరిగింది. మీరు రెఫరెన్స్ నోట్ చేసుకోండి. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. నా ఆత్మ అన్నాడండి ఇక్కడ, అంటే దేవుని యొక్క ఆత్మగా చెప్పడం జరిగింది. అలాగే నిర్గమకాండం చూడండి, త్వరగా రెఫరెన్స్ కూడా ఇది కూడా నోట్ చేసుకోండి. నిర్గమకాండం 31వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను దీని యొక్క వివరణ చెప్తాను. వానిని దేవుని ఆత్మ పూర్ణిగా చేస్తున్నానండి. ఎవరి గురించి ఈ సందర్భం ఏమిటంటే, మోషేకు దేవుడు ఒక సూచన చూపిస్తున్నాడు. దేని గురించి అంటే మందిర నిర్మాణం చేయాలి. ఏ మందిర నిర్మాణం అంటే తెరలతో మందిర నిర్మాణం చేయాలి. అంతేకాకుండా నిబంధన మందసం ఒకటి చేయాలి. అంటే ఒక నిబంధన మందసాన్ని చేయటం జరిగింది. అది బంగారంతో, ఇంకా రకరకాలైనటువంటి వెలగా మరి వస్తువులతో వాటిని చేయబడింది. అవన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి. 31వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు అవే వ్రాయబడి ఉంటాయి. ఎలా చెయ్యాలో రూపం వ్రాయబడి ఉంటాయి. అయితే ఆ పని చేయడానికి జ్ఞాన వివేకముల గల ఏమండి ఈ పనులన్నీ చేయడానికి ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేతో చెప్పాడు. ఆయన పేరు బెసలేలు. ఏం పేరు? బెసలేలు అనేటువంటి అతనికి దేవుడు ఏం చేశాడు తెలుసా?
దేవుని ఆత్మ పూర్ణినిగా అతనికి చేశాడనమాట. దేవుని ఆత్మను అతనికి ఇచ్చి అతనికి జ్ఞానం అనుగ్రహిస్తే అతడు ఆ పనులు చేశాడు. అంటే ఇక్కడ మనం దేవుని అంటే పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేర్లు మనం చూస్తుంటే యెహోవా ఆత్మను వ్రాయబడి ఉంది, నా ఆత్మను వ్రాయబడి ఉంది, దేవుని ఆత్మ అనేటువంటి పదం వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. మనము పరిశుద్ధ ఆత్మకు ఉన్నటువంటి పేర్లు అంటే పాత నిబంధన గ్రంథంలో ఈ భూమి మీదకి రాకమునుపు పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేర్లు ఏంటో మనం చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేర్లు చూడండి. యెహోవా ఆత్మ అని చెప్పి జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. 2, ఆలోచనలకు మూలమగు ఆత్మ. 3, తెలివిని యెహోవా ఎల్ల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఎన్ని పేర్లు ఉన్నాయండి? యెహోవా ఆత్మనుంది, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఉందండి, ఆలోచనకు మూలమగు ఆత్మ ఉందండి, తెలివిని యెహోవా ఎల్ల భయభక్తులు పుట్టించు ఆత్మనుంది, యెహోవా ఆత్మనుంది, దేవుని ఆత్మని వాడబడటం అనేది మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి? అంటే మనం ఇక్కడ ఆలోచన చేస్తే తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్ముడు సృష్టిలో ఆదిలో మొట్టమొదట ఉన్నటువంటి వారు, వీరు ఆదిలో నుంచి ఎలా పనిచేశారనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా పిలవబడ్డారు, ఆయన ప్రత్యక్షత చూడాలి. ఎలా పిలవబడ్డారో మనం ఉన్నాం. ఇప్పుడు ఎలా పిలవబడ్డారో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళా చెప్తున్నాం చూడండి. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, నా ఆత్మ, అలాగే ఇంకొక మాట రాయబడింది ఏంటంటే జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ, ఆలోచనకు మూలమగ ఆత్మ, తెలివిని యెహోవా ఎల్ల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇవన్నీ పేర్లతో పరిశుద్ధాత్ముడు పిలువబడటం అనేది జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ తర్వాత మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత పంపించినటువంటి పరిశుద్ధాత్ముడు అంతకుముందు కూడా ఉన్నాడా అంటే ఉన్నాడు. ఈ సమాజంలో తండ్రి ఉన్నాడు అని నమ్ముతారు, కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడంటే పెంతెకొస్తేనటువంటి పండగ దినమనే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చాడు. అంతకుముందు కాదు. ఇశ్రాయేలుకి పరిశుద్ధాత్ముడు పనిచేశాడా లేదా అంటే చాలామందికి ఈ విషయం తెలియదు. అందుగురించే వాక్యాన్ని చూడక పొరబడుతున్నారు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం, పరిశుద్ధాత్ముడు ఆది నుంచి ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, తర్వాత సృష్టి ఆరంభం నుంచి కూడా ఉన్నవాడు అని మనకి అర్థమవుతుంది. ఆయన ప్రత్యక్షతను ఒకసారి మనం చూద్దామండి. ఇప్పుడు మరలా ఆది కాండం 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఇది నోవాహు కాలం. ఎవరి కాలం? నోవాహు కాలం. చూడండి, ఇక్కడ ఒక ప్రసంగాన్ని, ఒక హెచ్చరికను ఎవరు చేస్తున్నట్లుంది? యెహోవా ఆత్మ అనేటువంటి మాట ఉంది. యెహోవా అంటాడు, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ అంటే ఏంటి? ఎవరు వాదిస్తున్నారట? ఆత్మ వాదిస్తుందట. చూడండి, ఆత్మ వాదిస్తున్నట్టుగా చూడండి. కనుక వీళ్ళు ఏం చేశారంటే తమ యొక్క అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఏం చేశారు? నరమాతులై ఉన్నారు. అంటే ఆత్మ వీరికి ప్రసంగం చేశారు. ఆత్మ నోవాహులో ఉండి మాట్లాడాడు. అర్థమవుతుందండి? ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షిస్తుంది. ఇప్పుడు ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి, మనిషిగా ఉన్నాడు కాబట్టి ప్రసంగం చేశారు. మరి ఇప్పుడు ఎవరిలో ఉండి ఆత్మను మాట్లాడిస్తుందంటే తన సేవకుల్లో ఉండి, ఇప్పుడు నాలో ఉండి మాట్లాడించేది ఎవరంటే, నాకు సపోర్ట్ ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అలాగే పూర్వకాలం నుంచి కూడా నోవాహు దినముల్లో కూడా నోవాహుకు సపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఆత్మ. ఇంకా మీకు బాగా బలపరచడానికి ఒక వచనం చూపిస్తాను. 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపేగానే వెళ్ళి వారికి ప్రకటించాను. అర్థమవుతుందండి?
ఎలా అంట? ఆత్మస్వరూపిగానే వెళ్ళి ప్రకటించాను. ఆల్రెడీ ప్రకటన అనేది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటన. అంటే నోవాహుకు సపోర్ట్ ఇస్తున్నది ఎవరు? ఆత్మ. ఆత్మ సపోర్ట్ ఇస్తేనే దేవుని పని చేయగలరు. ఆత్మ సపోర్ట్ లేకపోతే దేవుని పని చేయలేరు అన్నమాట. ఇది ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆత్మ సపోర్ట్ ఉంటేనే అతడు దేవుని పనిని బలంగా చేయగలడు. ఓకే, అర్థం చేసుకోండి. నోవాహుకి ఆత్మ సపోర్ట్ వచ్చింది. ఇందాక మనం చదివాం కదా, బెసలేలు అనేటువంటి ఆయనకి కూడా ఆత్మ సపోర్ట్ ఉంది. మనం చదువుకున్నాం నిర్గమకాండం 20 అధ్యాయం నుంచి 30 అధ్యాయం వరకు కూడా ఈ దేవుని యొక్క మందసం నిర్మాణంలో మరి ఎలా నిర్మాణం చేయాలో దేవుడు మోషేకి చూపించడం. అలాగే 31 అధ్యాయం నుంచి మనం చూస్తే 35 అధ్యాయాల వరకు అలాగే యోధా గోత్రంలో నుంచి ఒకరిని అతను నియమించుకోవడం జరుగుతుంది. ఒకసారి ఆ మాటను మీరు చూడండి. నిర్గమకాండం 31 అధ్యాయము 2వ వచనం చదవండి. చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలను పేరు గల వానిని పిలిచిత్తిని. ఎందుకు పిలిచాడట? 5వ వచనం చదవండి. ఏమన్నాడంటే, వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేస్తున్నానండి. ఎవరంటే అతను? పైన మనం చదువుకున్నాం కదా, ఊరు కుమారుడైన బెసలేలు అనే పేరు గల వాడిని పిలిచిత్తినన్నాడు. అంటే ఒక దేవుని మందసం నిర్మించడానికి దేవుని యొక్క ఆత్మ తోడిచ్చి అతనికి జ్ఞాన వివేకము, మనం చదువుకున్నాం కదా ఆత్మకున్నటువంటి పేర్లు 3 చదువుకున్న. జ్ఞాన వివేకముగా ఆధారమగ ఆత్మ, ఆలోచనకు మూలమగ ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించు ఆత్మ. ఎవరికి ఇచ్చారంటే బెసలేలకి ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందండి? ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరికి దేవుడు తన ఆత్మనిచ్చి వారి చేత పని చేయించుకున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే మనము ఆలోచన చేస్తున్నది పరిశుద్ధాత్ముడు. అంటే ఈ కాలంలో క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రాకమునుపు పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మని పని ఎలా జరుగుతుందో, అంటే ప్రత్యక్షత ఎలా జరిగిందో మనం చూస్తున్నాం. నోవాహు కాలంలో ఆత్మరూపిగా వెళ్ళి నోవాహును బలపరిచాడు. తర్వాత కాలంలో బెసలేలైనటువంటి అతన్ని బలపరిచాడు. యెహోవా మందిర నిర్మాణం అంటే తెరలగల ఆత్మ నిర్మాణానికి బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరొక వచనం మనం చూద్దాం త్వరగా. సంఖ్యాకాండం 11 అధ్యాయం 17 వచనం. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే మోషే గురించి మాట్లాడుతున్నాడు. ఆలోచన చేస్తారు మోషే గురించి మాట్లాడుతున్నారు. సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. చాలా జాగ్రత్త వినాలి. వాళ్ళకి వారు తిన్నటువంటి ఆహారం గుర్తొచ్చింది. ఐగుప్తులో వాళ్ళ మాంసం తిన్నారట, ఫ్రీగా తిన్నారట. ఇప్పుడు గుర్తొచ్చేసింది. వెంటనే మోషేని శోధిస్తున్నారు. ఇప్పుడు మోషే గారు అన్నటువంటి మాటలు మనం చూస్తే చాలా భయం. ఎందుకంటే ఎందుకు నన్ను చంపే అన్నాడండి ఆయన. అంటే అంత బాధ పెట్టారన్నమాట అండి. ఎందుకు నన్ను బ్రతికించావు, నన్ను చంపే వీళ్ళ బాధ భరించలేకపోతున్నానని అన్నాడండి. ఒకసారి ఆ మాటను మీకు చూపిస్తాను చూడండి. 4:15 ఈ సమస్త ప్రజలను ఒంటరిగా మోయట నా వలన కాదు, అది నేను భరించలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలసిన ఎడల నన్ను చంపము. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడుకున్నట్లు నన్ను అంటే చంపేయమంటున్నాడు. చూడండి, ఎవరిని చంపేయమంటున్నాడు? మోషే గారిని చంపేయమంటున్నాడు. చూడండి, అంటే శక్తి సరిపోవట్లేదు. 6 లక్షల మంది అంతా. ఇక్కడ ఏమన్నాడు? 6 లక్షల పాదచారులు అన్నాడు కింద. 6 లక్షల పాదచారులు నడిపించడానికి నాకు శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడు మోషేకి ఏం కావాలి? అందుగురించే దేవుడు ఏం చేశాడంటే మోషేకు ఇప్పుడు అంటున్నాడు, 17 వచనంలో అంటున్నాడు, నేను దిగి నీతో మాట్లాడదును, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదును అన్నాడండి. ఇప్పుడు 25 వచనం చదవండి. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచాను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచించలేదు. మీకు అర్థమైందా? ఇక్కడ దేవుని ఆత్మ సహాయం ఎవరికి ఉందంటే మోషేకు ఉంది. ఇప్పుడు ఇంకా సులభతరం అవటానికి ఇశ్రాయేలు నడిపించడానికి ఇంకో 70 మందిని ఏర్పాటు చేసి వారికి కూడా ఏం చేశారండి?
దేవుని ఆత్మలో పాలు వారికి దయచేయడం జరిగింది. వాళ్ళు ప్రవచించడం జరిగింది. అర్థమవుతుందండి? అంటే మనకేమర్థమవుతుంది? పాత నిబంధనలో పరిశుద్ధ ఆత్ముడు ఎలా పనిచేశాడంటే వాళ్ళని బలపరచడానికి, శక్తి సరిపోయినప్పుడు శక్తి ఇవ్వడానికి ఏం చేశాడు? పరిశుద్ధ ఆత్ముడు, దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధ ఆత్మని పంపించడం అనేది జరిగింది. ఇది ఎవరి విషయంలో? మొట్టమొదటి మనం చూసాము నోవాహు విషయంలో జరిగింది, రెండోది బెసలేలు విషయంలో జరిగింది, మూడోది మోషే విషయంలో. అలాగే మోషేకి తోడుగా 70 మందికి కూడా దేవుడు పరిశుద్ధ ఆత్మను ఏం చేశాడు? ప్రత్యక్షత అనుగ్రహించి వారిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే మరొక విషయాన్ని చూద్దాం. ఇదే సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇక్కడ మరొక అతని మీదకి వచ్చింది అన్నాడు దేవుని ఆత్మ. ఎవరో? బిలాము. ఇశ్రాయేలు గురించి వ్యతిరేకంగా ప్రవచించాలని బాలాక్ అనేటువంటి రాజు ఏం చేస్తాడంటే బిలామును రప్పిస్తాడు. ఇశ్రాయేల్ అంతా ప్రయాణం అయ్యి బాలాకు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో, ఆ మైదానంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా కనిపించారంట? ఎద్దు మేసేసినటువంటి గడ్డిలాగా ఉన్నారంట. అంటే మనకు తెలుసా, ఇప్పుడు కోత కోసేసిన తర్వాత మోడ్లు ఎలా ఉంటాయో అంత విస్తారంగా జనాలు కనిపిస్తారంట. ఎవరు? ఇశ్రాయేళ్ళు. కనుక ఇతనికి భయం వేసింది. ఎవరికి? బాలాకుకి. కనుక బిలామును పిలిపిస్తాడు. ఎందుకంటే అప్పుడు ప్రవక్తగా ఉన్నాడు ఇశ్రాయేల్కి ప్రవక్త ఉన్నటువంటి బిలాముకి దేవుని ఆత్మ బలపరిచింది. అయితే బిలాముని ఇశ్రాయేల్ శపించడానికి రప్పిస్తాడు. కానీ బిలాముకి దేవుడు బుద్ధి చెప్పాడు. ఎవరి ద్వారా అంటే గార్దాభవం ద్వారా. గాడిద ఒకటి మాట్లాడుతుంది. ఆ గాడిద ప్రయాణం చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఆ ద్రాక్ష తోటలో వెళ్ళినప్పుడు అతని ద్రాక్ష ఆ యొక్క చెట్టుగా ప్రక్కకి వేసి, ఆ గాడ్ అంటారన్నమాట, దానికి వేసి నొక్కుతుంది. దాన్ని గట్టిగా కొడతాడు బిలాము. గట్టిగా కొడితే అప్పుడు మానవ స్వరంతో మాట్లాడుతుంది గాడిద. తెలుసా? మానవ స్వరంతో మాట్లాడుతుంది. ఎన్నోసార్లు నేను తీసుకెళ్ళాను. నేను ఎప్పుడు ఇలా చేశానా? యెహోవా దూత ఖడ్గముతో దూసి ఉండటం ఎదురుగా నాకు కనిపించింది అని మాట్లాడతారు. అంటే ఇశ్రాయేల్ని శపించడానికి వెళ్తున్నావు అని దేవుడు ముందుగానే బిలామును అడ్డుకోవటం అనేది జరిగింది. కనుక బిలాముకి దేవుని యొక్క ఆత్మ తోడుగుంది. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే న్యాయాధిపతుల కాలంలో కూడా దేవుడు న్యాయాధిపతులు అయినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క ఆత్మను తోడుగుంచాడు. ఒత్నీయేలుకి, అలాగే గిద్యోనికి, యెఫ్తాకు, సంసోనికి, వీరందరికీ కూడా దేవుని యొక్క ఆత్మ తోడుగుంచి వారిని నడిపించడం అనేది జరిగింది. అలాగే ముఖ్య వ్యక్తి ఎవరంటే దావీదుకి కూడా దేవుని ఆత్మ తోడుగా ఉంది. చూడండి ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. దావీదు ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం కదా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. సమూయేలు ఎవరికి అభిషేకం చేశాడంటే దావీదుకి అభిషేకం చేశాడన్నమాట. వాళ్ళ సహోదరులు ఎదుట దావీదుకి అభిషేకం చేశాడు సమూయేలు. చూడండి, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. దావీదు మీదకి బలంగా వచ్చింది కదా ఆత్మ. 16-14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వెరపింపగానుందండి. అంటే విడిచిపోవటం అనేటువంటిది మాట ఉంది, ఉండటం అనేటువంటిది కూడా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరికి తోడుగా ఉంటుందంటే దావీదుకి తోడుగా ఉందట. సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత అంటే ఒక కొమ్ముని తీసుకొచ్చి దాని తైలం బొడ్డి తీసుకొచ్చి తైలం వేసి ఆయన అభిషేకిస్తాడు అసలు సహోదరులు ఎదుట. అక్కడి నుంచి పరిశుద్ధాత్మలు ఎవరికి తోడుగా ఉన్నాడట? దావీదు తోడుగా ఉన్నాడట. మరి సౌలుకి కూడా అదేంటి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దావీదుకి పరిశుద్ధాత్ముడు వచ్చాడో సౌలులోంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి దురాత్మ వచ్చిందంట. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ లేడు. ఆ కాలంలో ఇశ్రాయేలు కాలంలో పరిశుద్ధాత్ముడు ఈ బిట్టును మీరు గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని పరిశుద్ధాత్ముడు వాళ్ళని బలపరిచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన యొక్క స్వస్థానం ఎక్కడంటే తండ్రి వద్ద. ఇప్పుడు వెంటనే ఎవరికి నోవహు కాలంలో వచ్చాడు, బలపరిచాడు, చెప్పవలసి చెప్పాడు, మరలా వెళ్ళిపోయాడు. ఎల్లప్పుడూ లేరు. మీకు అర్థమైందా? ఈ విషయాన్ని గుర్తించాలి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ భూమి పనిచేసిన తర్వాత ఆయన మరలా తండ్రి వద్దకి వెళ్ళిపోయిన తర్వాత మరలా పరిశుద్ధ ఆత్మని ఈ భూమి మీదకి పంపించడం అనేది జరిగింది.
అదే మనం ఇందాక చదువుకున్నటువంటి వచనం. మళ్ళీ ఒకసారి ఆ మాటను చూపించి మేము ముగిస్తాను. ఈ క్లారిఫికేషన్ మనకు కావాలి. ఒకసారి చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను కట్ చేశాను ఎందుకంటే సమయాన్ని బట్టి. చూడండి, యోహాను సువార్త 15:26. యోహాను సువార్త 15:20. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాను. అంటే ఇప్పుడు సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు అన్నాడు. అప్పటికి రాలేదు. యేసుక్రీస్తు వారు గుండా వచ్చారా? రాలేదు. వస్తాడు అని చెప్పడం జరిగింది. అయితే వచ్చాడా రాలేదా? వచ్చాడు. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వనిని వాడు కూర్చుండిల్లంతా నిండెను. 3వ వచనం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండి వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలది. అన్య భాషలతో మాట్లాడసాగారు. అంటే ఆ పరిశుద్ధ ఆత్మలు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రారంభం. అది పెంతెకొస్తు దినం. వచ్చారు రాలేదా? అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళారు. మొదటి అధ్యాయంలో చూడండి, ఆయన వెళ్ళారు. చూడండి, ఆయన వెళ్తున్నటువంటి సందర్భం ఒకసారి చూడండి. 8వ వచనం చూద్దాం. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశం అంతటా భూమి అంతం వరకు నాకు సాక్షులైందురు అని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణం. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయెను. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చారు. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటారు అంటే పాత నిబంధనలో లాగా ఉండరు. పాత నిబంధనలో ఒక బలపరిచి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు అనేది ఆ విషయం కూడా ఒక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 14:16. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడండి. ఇక్కడ ఏమన్నాడు? యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకుంటాను వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపమైనటువంటి ఆత్మ మీకు అనుగ్రహిస్తాడు ఎల్లప్పుడూ ఉండటానికి. ఆలోచన చేశారా? ఇప్పుడు సౌలును విడిచి ఆత్మ వెళ్ళిపోవటం చూసారా? దురాత్మ ఒకటి రావటం చూసాం. అంటే విడిచి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు పాత నిబంధనలో ఉన్నాయి. వెళ్ళిపోవటం, ప్రకటించడం, బలపరచడం, వెళ్ళిపోవటం జరిగింది. కానీ యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ ఉండటానికి పంపించారు. గమనించారు మీరు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉండటానికే వచ్చారు కదండి. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చాడు. కనుక ఈ విషయాన్ని నేను ముగిస్తున్నాను. ఎందుకంటే నేను 4 ప్రశ్నలకి సమాధానం చెప్పాను. మరలా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి? పరలోకములో తండ్రి యొద్ద ఉన్నాడు అని చెప్పడానికి యేసుక్రీస్తు వారి యొక్క స్టేట్మెంటు యోహాను సువార్త 15:26. రెండోది ఎలా ఉన్నాడు అని చెప్పడానికి ఏమండి ఎలా ఉన్నాడంటే నిత్యుడిగా ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. అలాగే మహిమాస్వరూపుగా ఉన్నాడని పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 మనం చూసాం. ఇక మూడో ప్రశ్న ఎలా పిలువబడ్డాడు అనేది మనం చూసాం. దేవుని ఆత్మ అనేటువంటిది మనకు అర్థమైంది. ఎలా పిలువబడ్డాడంటే దేవుని ఆత్మగా పిలువబడ్డాడు, యెహోవా ఆత్మగా పిలువబడ్డాడు. అది కాకుండా ఆత్మకు ఉన్నటువంటి పేర్లు ఏంటంటే జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, అలాగే ఆలోచనలకు మూలముగా ఆత్మ, తెలివి, యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఆత్మకు ఉన్నటువంటి పేర్లను మనం చూడడం జరిగింది. అంటే పేర్లు, పిలవబడినటువంటి పేర్లు ఇవి. ఇక ఆయన ప్రత్యక్షత మనం చూసాం. మొట్టమొదట ఆదిలోనే సృష్టిలోనే అగాధ జలములపై అల్లాడుతున్నట్లుగా చూసాం.
రెండోది మొట్టమొదట నరులు అంటే భూమి మీద విస్తరించిన తర్వాత నోవాహు కాలంలో నోవాహును బలపరిచినట్లుగా చూస్తాం. తర్వాత మోషేను బలపరిచినట్లుగా చూస్తాం. అలాగే 70 మందిని ఆత్మతో నింపుదలతో వారిని బలపరిచినట్టుగా చూస్తాం. అలాగే మోషే కాలంలోనే నిబంధన మందసం చేస్తున్నటువంటి బెసలేలను బలపరిచి చక్కని జ్ఞానం, వివేకము, అలాగే అతనికి దేవుని యొక్క భయము, ఆలోచన అనుగ్రహించి మందిర నిర్మాణంలో, తెరల నిర్మాణం, మందస నిర్మాణంలో బెసలేలను వాడుకుంటాం. ఆ విధానం మనం చూసాం. తర్వాత కాలంలో ఉన్నటువంటి న్యాయాధిపతుల కాలంలో మరి గిద్యోను, అలాగే యెఫ్తా, అలాగే సంసోను, ఇటువంటి వారిని తన ఆత్మతో నింపుకొని వారిని వాడుకునే విధానం చూసాం. తదుపరి కాలంలో మరి రాజుల కాలం వచ్చేసరికి దావీదును ఆత్మతో నింపడం చూసాం. సౌలును కూడా ఆత్మతో నింపింది. తర్వాత ఆత్మ వెళ్ళిపోవటం కూడా మనం చూసాం. ఇలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను కూలంకుషంగా కొన్ని విషయాలే మీతో మాట్లాడటం జరిగింది. ఇంకా పాత నిబంధనలు ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే దీనన్నిటిని బట్టి, అంటే అన్నీ మనం చెప్పగలదు, కానీ ఇదంతా ఈ వచనాల ఆధారణ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలంలో కూడా పనిచేశాడు, బలపరిచాడు, జ్ఞానం అనుగ్రహించాడు, భయభక్తులు అనుగ్రహించాడు, వాళ్ళకి తోడుగా ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే పరిశుద్ధ ఆత్మని ప్రత్యక్షతను మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే నేటి కాలంలో అంటే ఇంకా 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు రాకమునుపు ఎలా ఉన్నారో నేర్చుకున్నాం. మరి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క ఆయన చేసిన పని ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే ఈ భూమి మీదకి వచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మని యొక్క పని ఏంటో మనం నేర్చుకోవాలి. ఈ రెంటిని కలిపి ఒకే పాఠముగా మరలా వారు నేర్చుకుందాం. ఇంతవరకు ఓపికతో విన్నారు. ఒకవేళ అర్థం కాకపోయినా నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇది అనేక మందికి చేరవేయడానికి మరి సంఘంగా మీతో మాట్లాడటం బాగుంటుందని ఉద్దేశంతో మాట్లాడాను. అర్థం చేసుకోండి. కనుక ఓపికతో దేవుని యొక్క మాటలు విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. నీ విలువైనటువంటి మాటలు నేర్చుకున్నాం తండ్రి. మరి పరిశుద్ధాత్మను గురించినటువంటి వివరణ మేము నేర్చుకున్నాము. 4 ప్రశ్నలకు సమాధానం నేర్చుకున్నాం తండ్రి. నాయన మరి మాకు మరి మీ జ్ఞానము చేత అర్థమవుటకు మీ సహాయం దయచేయండి. చెప్పినటువంటి మాటలు మరొకసారి నెమరు వేసుకోవడానికి, చదవటానికి, పునఃపరిశీలన చేయడానికి, బెరయా సంఘం వలె అలా ఉన్నావో లేవో మరి ఆలోచించడానికి అట్టి కృపను స్థానిక సంఘానికి దయచేయండి. విన్న మాటలు మా హృదయలో భద్రపరచమని కోరుకొనచ్చు. మీరే మమ్మల్ని దీవించి ఆస్వాదించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన విడిపించడం మా పరలోకపు తండ్రి.